హాయ్, గుడ్ ఈవినింగ్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారములు. ఈరోజు 22వ తేదీ మే నెల 2025. ఈరోజు ఓన్లీ రిప్లైస్ ఫర్ కామెంట్స్ 18522 తిరుమల ఎక్స్ప్రెస్ కడప టు విశాఖపట్నం ట్రైన్ జర్నీ చేసి ఉన్నాను. సో ఆ జర్నీకి సంబంధిత ఆ వీడియోస్ చూస్తూ మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టుంటారు కదా. ఆ కామెంట్స్ చదవడము, వీలైతే నా సైడ్ నుంచి నా నుంచి ఏవైతే వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్కు రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఏవైతే నా నుంచి సాధ్యమవుతాయో అవి ఇవ్వడం. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఎందుకంటే మొదట కామెంట్స్ అవి కిందికి పోయి ఉంటాయి కాబట్టి, సో కింది నుంచి నేను చదవడం ప్రయత్నం చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంజనేయులు అయ్యర్ల. హాయ్ ఆంజనేయులు అయ్యర్ల గారు, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? హాయ్ నాయతన్న అని చెప్పారు వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ ఆంజనేయుల అన్న. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నితిన్ 001. వీళ్ళ యొక్క కామెంట్ ఏంటంటే, బ్రో మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నితిన్ అన్న, వీఆర్ మాకు స్టూడియో ఉంది గత 25 ఇయర్స్ నుంచి. ఫస్ట్ మా బిజినెస్ అబ్రాడ్లో ఉండింది. అంటే అక్కడ పోయి అక్కడ ఏమంటారు ట్రైనింగ్ అయ్యాము అన్నమాట అబ్రాడ్లో. అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసాము. సో ఆ విధంగా కంటిన్యూస్లీ 25 ఇయర్స్ నుండి ఫోటో కినా స్టూడియో అనే పేరు మీద ఫొటోసు, వీడియోసు అనేకమైనటువంటి ఇప్పుడు ట్రెండ్ ఏ విధంగా ఉందో ఆ ట్రెండ్లో ముందంజలోనే ఈ ఫోటో కినా అనేది ఉంటుంది. అండ్ దీంట్లో నేను అండ్ మా మిస్సెస్ వచ్చేసి క్యాండిడ్గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ట్రెడిషనల్గా ఉంటారు. సో చేంజ్ అవుతూ ఉంటాం అన్నమాట, మ్యారేజ్లో బట్టి, ఈవెంట్లో బట్టి ఉంటుంది. సో ఇదే పెద్ద రీజన్ అన్నమాట. మాకు ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి జర్నీ చేయాలనుకున్నప్పుడు బుకింగ్ అన్నీ అయిపోతాయి, తీరా ఈవెంట్స్ కాల్స్ వస్తాయి. సో అలాంటప్పుడు ఈ జర్నీస్ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సిల్ చేయవలసి వస్తుందండి. అదే అండి నితిన్ గారు. సో మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా మా జాబ్ ఏంటో. అండ్ తర్వాత వచ్చేసి థర్డ్ ఉమా యూఆర్ 4G. హాయ్ అన్న అంటున్నారు వీళ్ళు కూడా. హాయ్ ఉమా గారు, క్షేమంగా ఉన్నారు కదా? అండ్ ఫోర్త్ వన్ సాగర్ కాపిరెడ్డి. వీళ్ళు వచ్చేసి హాయ్ బ్రో అంటున్నారు. హాయ్ సాగర్ గారు, బాగున్నారా? క్షేమంగా ఉన్నారు అనుకుంటాను. అండ్ ఫిఫ్త్ వన్ ఎస్ భాను సంతోష్. హాయ్ భాను సంతోష్ గారు. హాయ్ అన్న, ఐఎమ్ భాను. మిమ్మల్ని శాతవాహన ఎక్స్ప్రెస్లో మీట్ అయ్యా. మీరు కాజీపేటలో దిగి అనదర్ ట్రైన్ అంటే కాజీపేట నుంచి ఏది చేశాను, కాజీపేట టు దాదర్, కాజీపేట ముంబై వెళ్ళే కాజీపేట దాదర్ మధ్య రన్ అయ్యే ఎక్స్ప్రెస్ అనుకుంటాను. అదే ఒకటే చేశాను నేను. అవును సంతోష్ గారు. అప్పుడు మీరు మాజా కూడా మీరు అక్కడే తీసుకొని బాటిల్ తీసుకొని ఇచ్చారనమాట. అప్పుడు అది చాలా సమ్మర్ సీజన్. మీ యొక్క మాజా నాకు చాలా సపోర్ట్ చేసింది సంతోష్ గారు. థ్యాంక్ యూ సంతోష్ గారు. ఇలాగే మీరు కామెంట్ చేస్తూ ఉండండి. శాతవాహన ఎక్స్ప్రెస్లో మీట్ అయ్యా. మీరు కాజీపేటలో దిగి అనదర్ ట్రైన్ ఎక్కారు. ప్లీజ్ కంటిన్యూ ట్రైన్ వీడియోస్ అన్న.
and take care of your health. థ్యాంక్ యూ శత థ్యాంక్ యూ భాను సంతోష్ గారు. సో మీరు ఇలాగే క్షేమంగా ఉండాలి, ఇలాగే సంతోషంగా మీరు కామెంట్ చేస్తూ ఉండాలి, అలాగే వీడియోస్ కంటిన్యూస్ ఇంకా వస్తుంటాయి అన్నమాట. అన్ఫార్చునేట్లీ 1.5 ఇయర్ నేను బ్రేక్ చేసేసాను. అది వేరే 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 రీజన్స్ ఏం కాదు, మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు అన్నమాట. ప్రతి ఒక్కటి నేను ఏది కూడా హైడ్ చేయకుండా మొత్తం మీ ముందే పెడుతున్నమాట. హెల్త్ ఇష్యూస్ వల్ల నేను దూరంగా ఉండిపోయాను. సో అది డెఫినెట్లీగా కంటిన్యూగా ఉంటాయండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక చరణ్ సాయి గారు, విశాఖపట్నం టు గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ చేయన్న. చరణ్ సాయి గారు ఏమన్నానంటే విశాఖపట్నం టు గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ చరణ్ సాయి గారు ఆల్రెడీ చేసి ఉన్నాను, నేను సింహాద్రి చేస్తున్నాను. అది ఐసీఎఫ్ కోచ్ అనమాట. డెఫినెట్లీగా ఎలిజిబుల్లోకి ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతుందో అప్పుడు డెఫినెట్గా చేద్దాము. బట్ ఇప్పుడు మళ్ళీ చేసిన అదే కదా. ఒకవేళ మీరు చూడకుండా ఉంటే మీరు ఛానల్లోకి వెళ్ళి అక్కడ సెర్చింగ్ బాక్స్లో ట్రై చేయండి, లేకపోతే డైరెక్ట్గా మీకు సెర్చింగ్ చేస్తే మీరు స్క్రోలింగ్ చేసుకుంటూ పోతే మీకు కనబడుతుంది ఆ వీడియో. ఓకేనా? అలాగే వచ్చేసి ఇక ఎవర్ గ్రీన్ 6305. హాయ్ ఇనాయత్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రైల్వే ఫ్యానింగ్. థ్యాంక్ యూ Evergreen fanning, and we are expecting strong comeback from you Anna. Thank you Evergreen. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ లాగా మీ ఫ్యామిలీ అందరూ క్షేమంగా ఉండాలని అండ్ మీ యొక్క ఆశీర్వాదాలు కూడా మా వెంట ఉండాలని కోరుకుంటూ డెఫినెట్లీగా ఎవర్గ్రీన్ గారు డెఫినెట్లీగా కంటిన్యూ ఉంటాయన్నమాట. ఏదో కొన్ని సందర్భాల్లో ఈవెంట్స్ అవి ఉన్నప్పుడు కొద్దిగా దూరం అయిపోవచ్చు, మళ్ళీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ మళ్ళీ ఏదైనా రేజ్ అయినప్పుడు మళ్ళీ అప్పుడు అటువంటివి ఉంటాయి. కానీ కంటిన్యూ మాత్రము గ్యాప్ లేకుండా వస్తుంటాయి ఎవర్గ్రీన్ గారు. థ్యాంక్ యూ ఎవర్గ్రీన్ గారు ప్రోత్సహించేందుకు. అండ్ తర్వాత వచ్చేసి కొయ్య అప్పారావు గారు, హాయ్ బ్రదర్, మీ ట్రైన్ జర్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అందుకే మీ గురించి ఎదురు చూస్తాను, కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ ఫర్ తిరుపతి ఎక్స్ప్రెస్ అనుకుంటాను, అది ఎక్స్ప్రెస్. ఓకే కొయ్య అప్పారావు గారు, చాలా సంతోషం, చాలా కష్టపడినట్టుగా ఉన్నారు మీరు ఇది టైప్ చేయడంలో. మీకు వచ్చిన కాడికి అలా టైప్ చేసేయండి, నేను అర్థం చేసుకుంటాను. ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తారు అని మీరు చెప్పడం జరిగింది. నేనే కాదండి, ఆల్మోస్ట్ ఆల్ యూట్యూబర్స్ ఇలాగే చేస్తుంటారు. అలాగేమి నాలో కొత్తదనం ఏమి ఉండదన్నమాట, అందరూ ఒకటే. ఎనీవే, మీరు ఈ విధంగా నన్ను ముందుకు ప్రోత్సహిస్తున్న అందుకు ధన్యవాదములు కొయ్య అప్పారావు గారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాయి సుమంత్ 559. సో ఈ లేక ఏంటంటే అన్న సబరీ ఎక్స్ప్రెస్ బ్లాగ్ చేయన్న. సబరీ ఎక్స్ప్రెస్ బ్లాగ్ గురించి నేను ఆల్రెడీ మీకు లాస్ట్ అంటే 10 days బ్యాక్ నేను రీప్లేస్ ఫర్ యువర్ కామెంట్స్ అనే వీడియోలో పెట్టున్నాను, మొత్తం టైం టేబుల్ పెట్టున్నాను. జూన్ మొత్తం నెక్స్ట్ మంత్ జూన్లోనే ఆల్మోస్ట్ 18 ట్రైన్స్ వ్లాగ్స్ ఉన్నాయి. సో అవన్నీ మీకు ఆల్రెడీ పెట్టున్నాను. బహుశా మీరు ఆ వీడియో చూసి ఉండరు. ఒకవేళ మీరు చూసి ఉండింటే ఇప్పుడు మీరు ఇలా మెసేజ్ పెట్టేవాళ్ళు కాదు. సో ఐ థింక్ సబరీ అన్నది జూలై 1st వస్తుంది. ఆల్రెడీ డేట్స్ బుకింగ్ కూడా అయిపోయాయి, కన్ఫర్మేషన్ కూడా అయిపోయాయి టికెట్స్. అవి కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే మీకు ఆ వీడియో చేయడం జరిగింది. సో ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ మీకు ఛానల్లో ఉంటుంది రీప్లేస్ టు యువర్ కామెంట్స్ అని, ఆల్మోస్ట్ 10 to 11 days బ్యాక్ పెట్టుంటాను, మీరు గమనించండి, అందులో ఉంటుంది.
సో డెఫినెట్లీగా ఉంది, సబరి అనేది ఉంది. యాక్చువల్లీ సబరి ఎప్పుడో చేయవలసింది నేను. ఎప్పుడైతే ఏ రోజైతే అది ఎల్హెచ్బిలోకి అప్గ్రేడేషన్ అయిందో ఆ రోజే చేయవలసింది. బట్ అనుకోకుండా ఈవెంట్ కాల్ రావడం వల్ల క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వెంకటాద్రి దాని ప్లేస్లో వెంకటాద్రి చేయాల్సి వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను నేను, ఎందుకంటే చాలామంది ఇలా ఆడుతున్నారు. అండ్ తర్వాత తర్వాత సాయి సుమంత్, లేదు సాయి సుమంత్ కాదు, వాళ్ళు వేరే. అండ్ ఇంకొకరు పావని, 9909 పావని. వీళ్ళు ఏపీటీ సిప్పింగ్ ఉండదు, స్కిప్పింగ్ ఉంటుంది. ఓకే పావని, ఓకే, థ్యాంక్ యూ. ఓకే. అండ్ లవ్లీ 4006, వీళ్ళు వీడియో చాలా లెంగ్త్గా ఉంటుంది, 40 మినిట్స్ లోపు పెట్టండి. హాయ్ లవ్లీ, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? చూడండి, వీడియో లెంత్గా పెట్టడం అది నాకు ఇష్టమనో లేకపోతే ఇంకొకటో అనేది కాదండి. ఎందుకంటే ఎంత లెంతీ ఉండే కొద్దీ అది యూట్యూబర్లకు చాలా ప్రాబ్లమే. ఎందుకంటే 50 జీబీ 60 జీబీ డేటాను అది ఒక్కసారిగా ఎక్స్పోర్టింగ్ పెట్టాలన్నా కానీ, కన్వర్టింగ్ చేయాలన్నా కానీ, ఎడిటింగ్ చేయాలన్నా కానీ, ఎడిటింగ్ చేసిన తర్వాత ఎక్స్పోర్టింగ్ చేయాలన్నా కానీ, ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఇవన్నీ అమెరికన్ సిస్టాలు ఉండడం వల్ల సరిపోయింది. అదే చాలామంది యూట్యూబర్స్ ఇంత పెద్ద సిస్టాలు ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ ఇలా ఉండవు. సో ఇంత పెద్ద 50 జీబీ 60 జీబీ డేటాను ఎడిటింగ్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో సర్వర్ అనేది పనిచేయదు. తర్వాత వీళ్ళు చేసే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా అవి ఒక్కొక్కసారి ఆ కాన్ఫిగరేషన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వీడియో ఎడిటర్స్ అయితేనేమి. తర్వాత వచ్చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో సర్వర్లు పనిచేయక, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది అప్లోడ్ అయ్యేందుకు. మేబీ 1 అవర్ 1.5 అవర్ అలా అవుతుంది. అదే తక్కువ ఇది ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇది మాకు ఇంట్రెస్ట్ కాదండి. ఏంటంటే ఎందుకు లెంత్ ఉంటుందనేది మీరు ఆలోచించాలి. అది ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుందన్నమాట. సో అది నాకు మాత్రం ఇష్టం లేదు. నాకు మాత్రం 20, 25, 30 మినిట్స్లోనే చేయాలనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి ఉదాహరణకు. నేను ఏదన్నా యూట్యూబ్లో ఏదన్నా వీడియో చూడాలి ఇంట్రెస్ట్గా అనుకునేప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే టైమింగ్ చూసుకుంటాను. మనం వీడియో చూసే ముందు టైమింగ్ వస్తుంది కదా, ఒక సైడ్లో వస్తుంది కదా. అది ఒకవేళ 20 మినిట్స్ 30 మినిట్స్ 40 మినిట్స్ అయితే స్కిప్ చేస్తాను. అసలు చూడండి, ఓపెన్ కూడా చేయను. ఎందుకు స్కిప్ చేస్తానంటే ప్రధాన కారణం ఏంటంటే 20 మినిట్స్ 30 మినిట్స్ దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జస్ట్ వీళ్ళు వ్యూస్ కోసం అలా చేస్తారా అనేది దాన్ని స్కిప్ చేసేస్తాను. అస్సలు చూడండి, అసలు దాన్ని ఓపెన్ చేసేదానికి కూడా ప్రయత్నం చేయను. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వే యూట్యూబర్స్ ఉంటారు కదా, నేను ఎక్కువ చూసేది ఎప్పుడన్నా చూడాలనుకుంటే టైం ఉండి ఆయన ఉన్నారు కదా, చిన్మయ్ కోల్ ఏదో సంథింగ్ వస్తుంది. ఆ ఒక్కటే చూస్తాను, గాడ్ ప్రామిస్ ఆ ఒక్కటే చూస్తాను. ఇంకా ఏది చూడను. వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా నాకు తెలియదు, ఆ యూట్యూబర్ ఎక్కడ అతను కూడా తెలియదు. అది ఎందుకు చూస్తానంటే ఆయన వీడియో 1.5 అవర్ 2 అవర్స్ 2.5 అవర్ కూడా ఉంటుంది. నాకు అది బాగా నచ్చుతుంది, ఎందుకంటే లెంతీ ఉంటుంది. లెంతీలో వచ్చేసి ఆల్ స్టేషన్స్ దాంట్లో కవర్ అయి ఉంటాయి. ఏమైనా చెప్పాలనుకుంటే అంటే ఆయన ఏం చెప్పడు, సీట్లో కూర్చొని అసలు ప్లాట్ఫారాలు చూపించాడు. అసలు ఈవెన్ స్టేషన్ ఇంటీరియర్ కోచ్లో ఇంటీరియర్ ఏమిటి అసలు ఏమి చూపించడు అన్నమాట. అంతేనమాట. అయినా కానీ ఏదంటే ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ట్రైన్ చూపించేటప్పుడు ఆ ట్రైన్లో మనమే కూర్చొని పోయినట్లుగా ఆ ఫీలింగ్ వస్తుంది.
సో అవి చూస్తాను. మిగతా మిలియన్స్ ఆఫ్ యూట్యూబర్స్ ఇవి రైల్వే ఇవి చేసి ఉంటారు. ఒక్కటి నేను ఇష్టం ఉండదు అనమాట చూసానికి. ఇప్పుడు 20 మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కడప విశాఖపట్నమే అనుకుందాము. కడప విశాఖపట్నం ఎన్ని అండి? టోటల్ 32 స్టేషన్స్ ఉన్నాయి. హాల్టింగ్ వాటి స్టాపేజెస్ మన తిరుమల ఎక్స్ప్రెస్కు. మరి ఎలా ఎలా కవర్ చేస్తారు? ఇప్పుడు 20 మినిట్స్ వీడియో అంటే 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ 40 మినిట్స్ అంటే అక్కడ ఏదో సంథింగ్ మిస్సింగ్ జరిగిందని మనం ఊహించుకోవాలి. అక్కడ ఏదో కొన్ని స్టేషన్స్ దాంట్లో కవరేజ్ అవ్వలేదు, ఏదేదో చేశారనేది అదే అండి. సో ఇలా మాట్లాడి ఈ వీడియోని కూడా నేను లెంతీగా చేయదలుచుకోలేదండి. సో మీరు అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీగా ఉంటాయి లవ్లీ గారు, కొన్ని 30 మినిట్స్ అలాంటివి కూడా ఉంటాయి. దీంట్లో అయితే చాలా డిస్టెన్స్ తక్కువ ఉండి అందులో మనం ఏమి మాట్లాడడానికి ఏమి లేనప్పుడు, స్టేషన్స్ ఏమి చూపించేదానికి ఛాన్సెస్ లేనప్పుడు డెఫినెట్లీగా ఉంటాయి. సో డెఫినెట్లీగా మీ యొక్క కోరిక తీరాలని అనుకుంటాను లవ్లీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ శంకర్ భవానీ, హాయ్ అన్న, బిజీగా ఉండి మిమ్మల్ని మిస్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. ట్రైన్ వీడియోస్ ఆపకండి అన్న. థ్యాంక్ యూ శంకర్ భవానీ గారు. ప్లీజ్ మేక్ వీడియో ఆఫ్ పూరి యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. ఎస్, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ యశ్వంత్పూర్ నుండి సికింద్రాబాద్ ఒకటి చేసి ఉన్నాను నేను. సో అప్పుడే అనుకున్నాను, అప్పుడు ఆ ట్రైన్ జర్నీ చేసినప్పుడు మాకు క్రాసింగ్ అయిందన్నమాట. పూరి నుండి యశ్వంత్పూర్కి వచ్చే గరీబ్ రథ్ క్రాసింగ్ జరిగింది. సో అప్పుడు అనుకున్నాను నేను ఈ గరీబ్ రథ్ కూడా చేయాలనండి, బట్ అప్పుడు చేయలేకపోయాను. పూరి యశ్వంత్పూర్. నేను మీ యొక్క కామెంట్స్ నోట్ చేసుకున్నానండి. డెఫినెట్లీగా ఇది జూలైలో ఉంటుంది అనుకుంటున్నాను, బట్ కన్ఫర్మేషన్ కాదు. జూలైలో నోట్ చేశాను, ఎందుకంటే జూన్లో యాడ్ చేసాను లేదు. మీరు చెప్పిన ఈ పూరి యశ్వంత్పూరా లేకపోతే యశ్వంత్పూర్ నుండి పూరి 90% యశ్వంత్పూర్ నుండి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే దగ్గరలో కాబట్టి. సో ఇలా వెళ్ళి చేయవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ శంకర్ భవానీ గారు. డెఫినెట్లీగా మీరు చెప్పిన ఈ జర్నీ వ్లాగ్ చేసేందుకు నేను ప్రయత్నం చేస్తాను. జూలైలో ఉంటుంది. తర్వాత శ్రావణ్ కుమార్ 1916. హాయ్ శ్రావణ్ కుమార్ గారు, బెస్ట్ ట్రైన్ వ్లాగ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్ గారు, మీకు పెద్ద ధన్యవాదాలు. మీరు ఇంత మీ విలువైన సమయాన్ని మా వీడియో చూసేందుకు కేటాయించినందుకు చాలా సంతోషం. ఇలాగే చూస్తూ ఉండే శ్రావణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత కే రాజు XC6ZM, ఈయన గారు, అన్న మా కోసం వీడియో చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. అంతేకాదు రాజు గారు, మీకు కూడా పెద్ద ధన్యవాదాలండి, ఎందుకంటే మీరు మీ విలువైన సమయాన్ని మా వీడియో చూసేందుకు అంతో ఇంతో సమయం కేటాయించినందుకు చాలా సంతోషం. అండ్ ధన్యవాదములు మీకు రాజు గారు, ధన్యవాదములు. తర్వాత చదలవాడ, హాయ్ చదలవాడ గారు, ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు కదా పిల్ల పాపలతోటి? వీళ్ళు చెప్పడం ఏంటంటే, బ్రో ప్లీజ్ జోధ్పూర్ టు తాంబరం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ చేయి బ్రో, ప్లీజ్ బ్రో. వ్లాగ్ ఎక్స్పీరియన్స్ నీకు తప్పకుండా నచ్చుతుంది బ్రో. యా, డెఫినెట్లీగా నచ్చుతుంది. ఎందుకు నచ్చదు చదలవాడ గారు? డెఫినెట్లీగా తాంబరం, జోధ్పూర్ టు తాంబరం. నేను మీ కామెంట్, మీరు సెలెక్షన్ చేసిన ట్రైన్ నేను నోట్ చేసుకుంటున్నాను. జూలైలో ఉండవచ్చు చదలవాడ గారు. ఇది జోధ్పూర్ టు తాంబరం అన్నారు, మేబీ తాంబరం నుండి ఉండవచ్చు. జూలై మంత్లో ఉంటుంది. తాంబరం టు జోధ్పూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఓకే చదలవాడ గారు, నోట్ చేసుకున్నాను.
ఇది నెక్స్ట్ మంత్లో ఉండదు, జూలైలో ఉంటుంది. డెఫినెట్లీగా మీరు అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ రిమైండ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ చంద్రబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ బడ్డీ లహరి 9042. ఈయన గారు, హాయ్ బ్రో, చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చారు. థ్యాంక్ యూ బడ్డీ లహరి గారు. కాకపోతే మీరు అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి స్టేషన్ల వీడియోలో చూపించలేదు. మీరు వస్తున్నట్లు నాకు ముందుగా తెలిస్తే మిమ్మల్ని నర్సీపట్నం మా మిత్రులు అన్నమాట వీళ్ళు. ఆ రూట్లో వెళ్ళినప్పుడు బడ్డీ హరి ఏదో ఒకటి వీళ్ళు ఏదో ఒకటి ఇవ్వడము వీళ్ళ యొక్క ఏమంటారు, వీళ్ళ యొక్క సాంప్రదాయం అన్నమాట. నాకు వాళ్ళ మనసు చాలా బాగా నచ్చేస్తుంది. మిమ్మల్ని నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్లో కలిసేవాడిని బ్రో. బడ్డీ హరి గారు, ఆల్రెడీ నేను పెట్టానండి. ఆల్రెడీ ప్రత్యేకంగానే ఒక వీడియో పెట్టాను, బహుశా మీరు చూసుకొని ఉండి ఉండరు. నో ప్రాబ్లం. ఓకే. ఇంకో విషయం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్డు యలమంచిలి చూపించలేదు అని చెప్పారు. చూపించలేదు, ఎందుకంటే నేను ఈ టూర్ అనేది ఫ్యామిలీతో చేశాను. సో ఎక్కువ టైం వచ్చేసి నేను ఫుట్బోర్డ్ దగ్గరే వీడియో తీసుకుంటుంటే మా పాప కొద్దిగా సో అందుకోసం వాళ్ళతో కొద్దిగా టైం కేటాయించాలి కదా. సో అందుకోసం చాలా వరకు అవే కాదు, చాలా క్రాసింగ్లు, ఓవర్టేకింగ్లు అన్నీ మిస్ అయ్యాయి నాతోటి. సో నాకు నచ్చలేదన్నమాట. అయినా ఏం చేద్దాం, ఫ్యామిలీతో ఉన్నప్పుడు జర్నీలో రెండు బ్యాలెన్స్ చేయాలి, అటు చేయాలి ఇటు చేయాలి కదా. సో వాళ్ళని దూరం చేసుకోలేము, ఇట్లా జర్నీని దూరం చేసుకోలేము. సో అలా జరిగింది. అందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను బడ్డీ లహరి గారు మీ నుండి. సో డెఫినెట్లీగా నెక్స్ట్ అలా జరగదు, డెఫినెట్లీగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, నేను ఎందుకు స్కిప్ చేశాను అనేది కూడా ఇంకొక కారణం కూడా ఉంది. ఎందుకంటే 32 స్టాపేజెస్, అప్పటికే అక్కడికి వచ్చేళ్ళకి అలసిపోయామన్నమాట, అన్నీ చేయలేము కదా. సో ఉండదు ఆ స్టామినా అనేది. ప్రతి స్టేషన్లో దిగాలి, ఏదో చెప్పాలి, మళ్ళీ బోర్డింగ్ అవ్వాలి, డీబోర్డింగ్. సో బెజార్ అనిపిస్తుంది. సో ఇటువంటివి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాపేజ్ ఉన్న ట్రైన్లో ఇలాగే ఉంటుంది. సో మీరు కొద్దిగా పెద్ద మనసు చేసుకొని కొద్దిగా క్షమించవలసిందిగా కోరుచున్నాను బడ్డీ హరి గారు. ఓకే. ఇక తర్వాత వచ్చేసి ఇక మహేష్ గౌడ్ 966, మా ఓల్డ్ మిత్రులు, ఫ్రెండ్ మహేష్ గౌడ్. హాయ్ అన్నగారు, నమస్తే మహేష్, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ఎలా మీ ఏదో జాబ్ అన్నారు, అది ఏదో ఎలా ఉంది? మీ తాతయ్య ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఓకే మహేష్, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పావని 9909, పావని ఆల్రెడీ ఇది సెకండ్ కామెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. గొల్లప్రోలు వీడియో, వీళ్ళు ఓన్లీ గొల్లప్రోలు వీడియో అని అంటున్నారు. గొల్లప్రోలు వీడియో, థ్యాంక్ యూ సార్. తర్వాత వచ్చేసి రాజేష్, హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు? ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ కామెంట్ ఫ్రమ్ రాజమండ్రి. యాక్చువల్లీ ఫస్ట్ చేసింది వీడియో చూడగానే ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ కామెంట్ చేసింది వీళ్ళే, రాజేష్. హాయ్ రాజేష్, ఎలా ఉన్నారు రాజేష్? క్షేమంగా ఉన్నారు కదా? ఓకే. తర్వాత రవితేజ, హాయ్ ఇనాయత్ బ్రో, నేను గోవా వెళ్ళాను రీసెంట్గా, ట్రైన్ బ్లాగ్ చేద్దామని. వామ్మో, నా వల్ల కాలేదు బ్రో, అంత ఈజీ ఏం కాదు బ్లాగ్స్ చేయడం అంటే.
మీరు ట్రై మీరు ట్రైన్ బ్లాగ్స్ ఫుల్ వీడియో చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్. ఏముందండి, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలుతో ఆ యొక్క ఎనర్జీ అనేది ఆ, వస్తుందండి, అంతే. ఎనీవే, ఈ విధంగా ముందుకు ఎంకరేజ్ చేస్తున్నందుకు మీలాంటి వారికి థ్యాంక్ యూ రవితేజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి. సో ఇలాగే మీరు వీడియో చూస్తూ ఉండండి, ఇలాగే వీడియోస్ చూస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఓకే. ఇక ఏలూరు సుభాష్ చౌదరి గారు చెప్పడం ఏంటంటే, హాయ్ ఇనాయత్ గారు, వ్లాగ్స్ వ్లాగ్స్ పాటు హెల్త్ జాగ్రత్త అండ్ ప్లీజ్ డూ శేషాద్రి ఎక్స్ప్రెస్. ఎస్, ఏలూరు సుభాష్ చౌదరి, ఆల్రెడీ నేను శేషాద్రి ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేశాను. ఆ రోజు కాకినాడ నుంచి స్టార్ట్ కూడా చేశాను అనుకుంటా. నేను శేషాద్రి చేశాను కానీ పూర్తిగా చేయలేదు. అది ఐ థింక్ విజయవాడ వరకు సంథింగ్ చేశాను. మళ్ళీ మరణ వార్త ఇంటి దగ్గర నుంచి రాగానే ఇంకా స్కిప్ చేసి ఆ రోజు మళ్ళీ అక్కడ నుండి తిరుమల ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి అక్కడ నుంచి పట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది నాకు. సో అది కంప్లీట్ చేయలేదు. మీరు చెప్పినట్టు డెఫినెట్లీగా శేషాద్రి చేస్తానండి, అది ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఆ రూట్లో చేయలేదు. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇది జూలై మంత్లో ఉంటుంది. ఏలూరు సుభాష్ చౌదరి గారు జూలై మంత్లో ఉండవచ్చు అనుకుంటాను. ఒకవేళ ఈలోపు ఏదైనా న్యూస్ వచ్చిందనుకోండి, శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బిలోకి అప్గ్రేడింగ్ అవుతుంది అని న్యూస్ వచ్చే, సో అంతవరకు స్టాప్ చేసి ఆ తర్వాత చేయడం ఉంటుంది. లేకపోయినా చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఐసీఎఫ్ కోర్స్తో కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడైనా మనం నెక్స్ట్ తరంలో చూసుకోవాలంటే ఇది బాగుంటుంది. సో డెఫినెట్గా చేస్తాను ఏలూరు సుభాష్ చౌదరి గారికి. నెక్స్ట్ జూన్లో కాదు, జూలైలో చేయడం జరుగుతుంది. నోట్ చేసుకున్నాను మీది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ బ్రో, అది కాకినాడ టు పాండిచ్చేరి. ఎస్, పెద్ద హిస్టరీ మన సర్కార్ ఎక్స్ప్రెస్. లాస్ట్ టైం నేను చేశాను, సర్కార్ ఎక్స్ప్రెస్ చేశాను. కాకపోతే అప్పుడు చాలా ప్రాబ్లం. మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. సర్కార్ ఎక్స్ప్రెస్ ఆ రోజు ఎంత ప్రాబ్లం అది ఫేస్ చేయాల్సి వచ్చింది నాకు. ఆ ట్రైన్ పట్టేందుకు నాకు చాలా ప్రాబ్లం. మళ్ళీ విజయవాడకు వచ్చి వేరే ట్రైన్లో విజయవాడకు బాత్రూంలో ఉండి చెన్నై ఎగ్మోర్కు ఏదో ట్రైన్లో వచ్చి చెన్నై ఎగ్మోర్ నుండి మళ్ళీ అక్కడ నుండి త్రివేంద్రం హౌడా సూపర్ ఫాస్ట్ ట్రైన్, చెన్నై ఎగ్మోర్లో ఆ ట్రైన్ పట్టినప్పుడు అప్పటికి ఆల్రెడీ సర్కారు వచ్చేసి మోర్ దాన్ 180 కిలోమీటర్స్ గ్యాప్ వచ్చేసింది. అంటే అంత దూరం వెళ్ళిపోయింది. అయినా కానీ నేను నా ధైర్యాన్ని ఏమాత్రం సన్నగిల్లిపోకుండా ఆ ట్రైన్ను పట్టి, హౌడా వెళ్ళే ట్రైన్ పట్టి, ఆ ట్రైన్లో కూడా నేను ఏంటంటే నార్మల్ టికెట్ తీసుకొని బాత్రూంలో ఉండి లాస్ట్కు ఏదైతే నేను విజయవాడలో పట్టుకున్నాను సర్కార్ను. సో అక్కడి నుంచి వ్లాగ్ చేశాను అనమాట. సో ఈసారి డెఫినెట్లీగా ఫుల్ చేస్తానండి. థ్యాంక్ యూ. సర్కార్ ఎక్స్ప్రెస్ జూలైలో ఉంటుందండి కంపల్సరీగా. అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి పుదుచ్చేరి వరకు. సో వీక్లీ పుదుచ్చేరి నుండి మళ్ళీ అక్కడ నుండి ఉంటుంది. సో డెఫినెట్గా చేస్తాను. మీరు చెప్పినట్టు పుదుచ్చేరి నుండి చేస్తానండి, నోట్ చేసుకున్నాను. జూలైలో ఉంటుంది. ఇక ధను, హాయ్ అన్న, ఎలా ఉన్నారు?
ఈ ట్రైన్ జర్నీ సూపర్ అండ్ వెరీ నైస్ అన్న. అన్న అలాగే వైజాగ్ టూర్ ఎలా జరిగిందన్న? ఐ లవ్ వైజాగ్. థ్యాంక్ యూ ధను గారు. మన వైజాగ్ అనేది విశాఖపట్నం చాలా మంచి సిటీ అన్నమాట తిరిగేందుకు. నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఒక వైజాగ్ అన్నది మన ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉండినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఆ విధంగా చెప్పుకునేదానికి. నిజంగా ఇప్పుడు ఏదో అంటారు కదా, ఏదైనా ఏదైనా ఒక వస్తువు ఉండూరులోనే అంటే మనలో ఉండేదాన్ని మనం ఎక్కువ దాన్ని ప్రాంప్ట్ అవుట్ చేయమన్నమాట. అంటే గొప్పగా చెప్పుకోమన్నమాట, అలుస్తూ అన్నమాట. సో అదేవిధంగా అనుకోండి విశాఖపట్నం. నేను ఫస్ట్లో ఏమనుకున్నానంటే మేము చాలా బీచ్లు, చీరాల బీచ్, నెల్లూరు మైపాడు బీచ్, తర్వాత వచ్చేసి ఇక్కడ మన చెన్నై, మన భారతదేశంలో అతిపెద్ద పొడవైన బీచ్ ఏదైనా ఉందంటే అది చెన్నై. సో అక్కడికి ఎన్నో తుళ్ళు మేము పోతుంటాము. అది తర్వాత ముంబైలో ఉన్నటి జూహు బీచ్, గోవాలో ఉన్న బీచ్లు. సో వీటిని గొప్పగా మనం చెప్పుకునే వాళ్ళం. విశాఖపట్నం అంటే ఆర్కే బీచ్ అంటే ఏదో అంతగా చెప్పుకునేవాళ్ళు కాదు. సో నిన్న అక్కడ గడిపిన తర్వాత ఈ అన్నీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వెళ్ళండి. ఆ ఆర్కే బీచే కాదు, ఆ ఆర్కే బీచ్ తర్వాత వచ్చేసి సబ్మెరీను, తర్వాత ఋషికొండ, అవి ఇవి, తర్వాత వచ్చేసి కైలాసగిరి. సో ఎటు వెళ్ళినా కానీ మనకు మొత్తం ఒక పక్క సీ ఉంటుంది, ఒక పక్క అంతా కోస్టల్ ఏరియా కాబట్టి. సో ఒక పక్క సీ, ఒక పక్క రోడ్డు దగ్గరే. ఆ శబ్దము, ఆ అలలు, నిజంగా చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయవలసిన ప్లేస్. మనం ఎక్కడికో హైదరాబాద్కో అక్కడ కాదు, మనం ఎంజాయ్ చేసేదానికి వెళ్ళాల్సింది. వైజాగ్ అనేది చాలా మంచి ఒక మార్నింగు, ఈవినింగు మంచి ప్లేస్ అన్నమాట. అంత తర్వాత వచ్చేసి అక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, అదే మనం చెన్నై బీచ్లో అయితే అల వచ్చినప్పుడు అలతో పాటు ఇసుక కూడా వచ్చేస్తుంది. మనం ఉన్నా కానీ మనం ఒకవేళ షూ వేసుకొని లేకపోతే మరొక ఏమైనా ఉన్నా ఆ ఇసుకంతా మన వీటిలో వచ్చి పడిపోతుంది. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ అలలు వచ్చినప్పుడు ఆ గవ్వలు ఉంటాయి కదా, చిన్న చిన్న ఆ గవ్వలు బయటికి వస్తుంటాయి. ఎందుకంటే రాళ్ళు రప్పలు ఉంటాయి, బాగా పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు. ఆ రాళ్ళ మీద కూడా చిన్న చిన్న గడ్డి లాంటి పచ్చగా మొలిచి ఉంటుంది. చూసానికి చాలా బాగుంటుంది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే చాలా బాగుంటుంది. ఎవరైతే ప్రీ వెడ్ షూట్లకు వెళ్తారు కదా, ప్రీ వెడ్, పోస్ట్ వెడ్, సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను మా మ్యారేజ్ క్లయింట్స్ ఉంటారు కదా, సో వాళ్ళని డెఫినెట్లీ అక్కడికే తీసుకెళ్ళి షూట్ చేయిస్తాను నేను. సో అదే అండి, చాలా గొప్పగా. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఇంకో సైడ్ వచ్చేసి అన్ని హోటల్స్ ఉంటాయి, 5 స్టార్ హోటల్స్, నోవాటెల్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవి ఉంటాయి కదా డొమెస్టిక్ ఫ్లైట్స్. ఎక్కువ ప్రతి 10 మినిట్స్కు, 5 మినిట్స్కు, 20 మినిట్స్కు ఫ్లయింగ్ అవుతూనే ఉంటాయి. చాలా బాగుంటుందండి. అండ్ పక్కనే వచ్చేసి బస్ బే కూడా ఉంటుంది. అండ్ బస్సులో వచ్చేసి చాలా అన్నీ గొప్పగానే ఉంటుంది అన్నమాట. డెఫినెట్లీగా రేపు ఎడిటింగ్లో ఉంది. రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ డెఫినెట్లీగా ఎక్కడెక్కడ మేము ఉన్నాము, ఎక్కడ ఎలా ఎంజాయ్ చేసామనేది డెఫినెట్లీగా వస్తుంది. ధను గారు డెఫినెట్గా మీరు వాచ్ చేయండి. ఓకే. ఇక నీలి దుర్గాప్రసాద్, మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. అంటే నీలి దుర్గాప్రసాద్ అంటే ద్వారపుడి కదా, మీరే కదా ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చింది. హాయ్ దుర్గాప్రసాద్, ఎలా ఉన్నారు? ఇక మీదట మీ పేరు మీరు మెయిల్లో మీరు పేరు, ఎందుకంటే నీలి అనేది నాకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది ఏదా అనేది. సో మీరు ద్వారపుడి అని పెట్టుకోండి, నీలి అని తీసి ద్వారపుడి పెట్టుకోండి. సో నాకు గుర్తుండిపోతారు మీరు. సో ఇక మీదట మిమ్మల్ని నేను ద్వారపుడి దుర్గాప్రసాద్ చూడండి. మీ ద్వారపుడినే కదా మీ, లేకపోతే పక్కన ఏదైనా పల్లెనా ప్రసాద్? ద్వారపుడి అయితే మీకు బాగా కలిసి వస్తుంది, ద్వారపుడి దుర్గాప్రసాద్ అని కదా. సో మీరు అలానే పెట్టుకోండి పేరు. అండ్ నేను ఇలాగే పిలుస్తాను మీకు, ద్వారపుడి దుర్గాప్రసాద్. థ్యాంక్ యూ ద్వారపుడి దుర్గాప్రసాద్ గారు, చాలా సంతోషం. నిజంగా మీరు ఎక్కడి నుంచో వచ్చి, అసలు మీరు ఎలా తెలుసుకున్నారు నేను వస్తున్నానని?
ఇప్పుడు నేను పెట్టాను కదా! అంటే మీరు నిజం చెప్పండి. మీరు ఇక్కడ కామెంట్ ఇప్పుడు ఈ వీడియో కామెంట్ కింద నాకు తెలియాలి. మీరు ఏ భరోసాతో మీరు వచ్చారో. నేను ఎలాగో వీడియో పెట్టలేదు. కడప నుంచి వచ్చేప్పుడు రీల్ గానీ, లేకపోతే షార్ట్ గానీ పెట్టలేదు. అని మరి మీరు ఎలా వచ్చారు? ఎలా తెలుసుకున్నారు? నేను ఆ ట్రైన్‌లో ఉంటానని మీరు ఎలా తెలుసుకున్నారు? సో, అదొకటి నాకు తెలియాలి. ఒకటి మీకు 2 విధాలుగా ఉండొచ్చు. ఒకటి 2 విధాలు కాదు. ఒకే ఒక ఒకటే అనమాట. అది ఏందంటే 10 10 10 డేస్ బ్యాక్ వచ్చేసి 10 డేస్ బ్యాక్ టైమ్ టేబుల్ పెట్టున్నాను. రిప్లైస్ ఫర్ యువర్ కామెంట్స్ అని. అది చూసి మీరు వచ్చారా? లేకపోతే ఎలా అన్నది తెలియజేయండి. అండ్ కనీసం ఒకవేళ నేను డోర్ దగ్గర ఉండి సరిపోయింది. ఒకవేళ ఎందుకంటే నేను ఫ్యామిలీతో వచ్చాను కదా! నేను మా పిల్లలతో ఆటలాడుకుంటూ సీటు మీదనే ఉండింటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఎంతో పాపం. ఎందుకంటే ఇలా ప్లాట్ఫారాల దగ్గరికి రైల్వే ప్లాట్ఫారాల దగ్గరికి మమ్మల్ని కలిసినందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే మీ విలువైన సమయాన్ని మీరు వదిలేసి రైల్వే స్టేషన్‌కు వచ్చి అక్కడ ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకొని మమ్మల్ని కలిసేందుకు మీరు వస్తారే, అది నిజంగా మరవలేని అంశం అన్నమాట అది. సో, నేను ఎప్పుడు కూడా ఈ విధంగా కలిసేదానికి వస్తే అప్పుడు నేను ఆ వీడియో తీయడం నేను మర్చిపోతానన్నమాట. ఎందుకంటే ట్రైన్ అనేది మేబీ ఒక్క నిమిషం లేదా 2 నిమిషాలు ఆగుతుంది. అంతే కదా! సో, ఆ 2 నిమిషాలు మీతో మాట్లాడాలి అనేది నా యొక్క తపన అలా ఉంటుందండి. ఎనీవే నాకు మెసేజ్ పెట్టండి. నాకు మెసేజ్ పెట్టండి ద్వారపూడి దుర్గాప్రసాద్ గారు. ఏ విధంగా ఏ భరోసాతో మీరు వచ్చారు? ఎలా తెలిసింది? ఒకవేళ నేను డోర్ దగ్గర నేను మిమ్మల్ని చూడకుండా మీరు నన్ను చూడకుండా ఉంటే పరిస్థితి ఏంటి? సో, మీరు వెనక్కి వెళ్ళిపోయారులే కదా! సో, ఇది చాలా జీర్ణం చేసుకోలేని విషయం. ఎందుకంటే మీరు ఎంతో మనసులో ఏదో అనుకుని వచ్చి ఉంటారు. మీరు కలవాలి అన్నతో అని వచ్చి ఉంటారు. అలా అటువంటి సిచ్యుయేషన్‌లో చాలా కష్టం. ఎనీవే ఎలాగో నా అదృష్టం కలిసి వచ్చి ఎనీవే ఇంకా ఎక్కువ మాటలు నా దగ్గర నుంచి ఇంకా రావు దుర్గాప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత లోకేష్. హాయ్ అన్న, బిగ్ ఫ్యాన్. ప్లీజ్ జూ ఇన్ పద్మావతి ఎక్స్ప్రెస్ రీసెంట్లీ ఎల్హెచ్బి కోచెస్. పద్మావతి ఎక్స్ప్రెస్. ఎస్, ఓకే లోకేష్ గారు. నాకు ఈ ఆలోచన మీ మెసేజ్ చదివినంత వరకు రాలేదన్నమాట. మనసులో పద్మావతి చేయాలనేది రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ పద్మావతి ఐసీఎఫ్గా రన్ అయ్యేటప్పుడు చేసి ఉన్నాను నేను. పద్మావతి ఎక్స్ప్రెస్, నారాయణగిరి అనేక మొత్తం ఆ రూట్లో తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో తిరిగి అన్నీ చేసి ఉన్నాను. ఐసీఎఫ్గా ఉన్నప్పుడు పద్మావతి చేశాను. మంచి విషయమే. పద్మావతి డెఫినెట్లీగా ఒక్క నిమిషం లైన్లో అలాగే ఉండండి, చెప్తాను నేను. పద్మావతి ఎందుకంటే జూలై 1 సబరి ఉంది, సికింద్రాబాద్ టు త్రివేంద్రం. సో ఆ సబరి ఉంది. తర్వాత వచ్చేసి జూన్ 30వ తేదీ తిరుపతి నుండి సికింద్రాబాద్కు నిజామాబాద్ ఎక్స్ప్రెస్, అదే రాయలసీమ ఎక్స్ప్రెస్ నేను బుక్ చేస్తున్నాను 30. సో ఇప్పుడు మీ మెసేజ్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే రాయలసీమ ఎక్స్ప్రెస్ను క్యాన్సిల్ చేసేసి అదే ప్లేస్లో అంటే జూలై 30వ తేదీ పద్మావతి తిరుపతి నుండి సికింద్రాబాద్ సేమ్. సో నాకు పద్మావతి ఎల్హెచ్బి నేను కవరేజ్ చేసినట్లు ఉంటుంది. అండ్ మరుసటి అంటే 1వ తేదీ జూలై 1వ తేదీ సబరి చేసినట్లుగా ఉంటుంది. థ్యాంక్ యూ, మంచి కొటేషన్ ఇచ్చారు లోకేష్ గారు. థ్యాంక్ యూ. నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడే. ఎస్, పద్మావతి జూలై 30వ తేదీ
ఆర్ఏసి ఆర్ఏసి 51. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం, ఇప్పుడే చెప్తాను. ఆ టికెట్ బుక్ చేసేసానండి. డిపార్చర్ టైం 30 జూన్ 4:55 అరైవల్ టైం 1 జూలై 6 గంటల తెల్లవారుజామున 6:10 స్లీపర్లో బుక్ చేశాను. ఆర్ఏసి, ఓకేనా. ఆర్ఏసి 87 ఉంది. సో 1 మంత్ గ్యాప్ ఉంది కాబట్టి సో ఇది అయిపోతుంది ఆర్ఏసి కాబట్టి నో ప్రాబ్లం. సో ఓకే గైస్, సో రాయలసీమ క్యాన్సిల్ చేసేసాను. సో రాయలసీమ ప్లేస్లో పద్మావతి ఉంటుంది. ఓకే లోకేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదే అండి, మీ మొత్తం కామెంట్లకు రిప్లైస్ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ టుమారో మార్నింగ్ 10 AM వైజాగ్లో ఎక్కడ ఉండినాము, ఏ హోటల్లో ఉండినాము, ఎలా ఎంజాయ్ చేసామన్నది వీడియో వస్తుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ రిటర్న్ అక్కడ నుండి విశాఖపట్నం నుండి కడప ట్రైన్ జర్నీ 1851 తిరుమల ఎక్స్ప్రెస్లో జర్నీ. ఆ బ్లాగ్ కూడా ఉంటుంది, అది కూడా ఎడిటింగ్ కంప్లీట్ అవగానే ఆ ఎడిటింగ్ కూడా ఉంటుందండి. అలా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రిప్లైస్ ఇవ్వడంలో నా వల్ల ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.